యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈరోజు మనం అయితే నాగమణి సిరీస్ అయితే ఎపిసోడ్ ఏదో చూసినాం. ఆల్రెడీ నేను సగం చూసాను, ఇందాక రికార్డ్ చేస్తూ ఉన్నాను. కానీ రికార్డర్ పెద్ద మాల్, ఎందుకంటే ఒక్కసారి మనమైతే ఈ పాజ్ బటన్ ఆఫ్ చేసామంటే అది ఆటోమేటిక్గా రికార్డ్ అయితే ఆఫ్ అవుతుంది అన్నమాట. నాకు ఇది యాక్చువల్గా తెలీదు. సో వచ్చినాక ఏందబ్బా రికార్డింగ్ అవ్వట్లేదని చూస్తే అని అయింది. బట్ మీకు మళ్ళీ ఫస్ట్ కా నుంచి చూపించాలి, తప్పదు, ఇంకా చూపించాల్సిందే. ఇప్పుడే సగం వీడియో రికార్డ్ చేసిన. ఏం మాట్లాడుతున్నారండి? పావు తొక్కించడం ఏంటి? అండ్ మీరు ఈ సిరీస్ని ఎంజాయ్ చేస్తే మంచిగా బిస్కెట్ తెచ్చుకొని తీసి ఓపెన్ చేస్తూ ఎంజాయ్ చేయండి. నేను కూడా బిస్కెట్ తింటున్నాను, కావాలంటే సౌండ్ చేస్తాను. సో లెట్స్ గో. మీరు తక్షణమే కేరళకు బయలుదేరాలి. అయితే ఇప్పుడు కేరళ వెళ్ళాలంటారు. ఆ పంతులంతా క్లియర్ గా చెప్పాడు కదా నాన్నగారు, శాప విరోచనం జరగాలంటే వెళ్ళాలి అని. అది శాప విరోచనం కాదురా, శాప విమోచనం. మీ దృష్టి పదాల కరెక్షన్ మీద కాదు నాన్నగారు, మన వంశం భవిష్యత్తు మీద పెట్టండి. అసలుకే పంతులు గారు వార్నింగ్ ఇచ్చారు, వెళ్ళకపోతే వంశానికే శాపమని. ఈ వంశం తారకుడు ఎవడు? నేను. అసలుకే పెళ్లి కూడా కాలేదు ఇంకానే. ఈ శాపాలకి గీపాలు గట్టి తగిలేస్తే మన వంశం ఏమైపోవాలి. అందుకే నేను కూడా కేరళ వచ్చి శాప విమోచనం కలిగించుకుంటా. సరే, రేపు నీకు అమ్మకి జనరల్ లో 2 టికెట్లు తెస్తాను. మీరు కేరళ వెళ్ళి ఆ పూజ ఏదో జరిపించుకుని వచ్చేయండి. ఏంటి పావులు తొక్కిచ్చిస్తున్నావా? మీరు పూజలు చేయించుకొని రావాల్సింది మేమా? అదేం కుదరదు. అయినా కుటుంబం మొత్తం వెళ్ళాలని పంతులు గారు చెప్పారు కదా. అబ్బా, వాళ్ళు అలాగే చెప్తారులేవే. అయినా మనందరం ఒకే కుటుంబం కదా, మనలో ఎవరు పూజ చేసినా పుణ్యం అందరికీ వస్తుంది కదా. అలా ఏం కుదరదు, వెళ్తే అందరం వెళ్ళాల్సిందే. అందరూ వెళ్ళి చేయడానికి అదేమో వనభోజనాలా? అయినా ఇక్కడ బంగారం లాంటి షాప్ వదిలేసి ఎలా రమ్మంటావు? అసలే స్కూళ్ళు కాలేజీలో తెరిస్తారు, కొట్టు దగ్గర మొత్తం పిల్లల గిరాకీ, బోళ్ళంత వ్యాపారం పోతుంది. ఇవన్నీ వదిలేసుకొని రమ్మంటావా? నాన్నగారు, మీకు ఈ వంశోద్ధారకుడు ప్రాణం కంటే కొట్టు వ్యాపారం ఎక్కువైపోయిందా? అవునరా, కొట్టే ఎక్కువైపోయింది. నాన్నగారు 100 రూపాయలు, నాన్నగారు 500 అని అడుగుతావు కదా, అప్పుడు చెప్తాను. అబ్బా, కొట్టు అని ఇదైపోతున్నారు. ఇవాళ కొట్టుకొచ్చిన పావు రేపు రాదని గ్యారెంటీ ఏంటి? అది కూడా నిజమే లక్ష్మి. మీకేమైనా అయితే మేమందరం ఏమైపోవాలండి? దయచేసి మీరు కూడా రండి, అందరం కలిసే వెళ్దాం. అవును నాన్నగారు, అసలుకే కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ. అలా పూజ అయిపోయాక కొచ్చి, కొల్లం, మున్నార్ అలా అన్ని తిరిగేసి కుదిరితే మోహన్ లాల్ తో సెల్ఫీ తీసుకుని వద్దాం. అదిగో ఇలాంటివన్నీ పెడతారని నేను రాననేది. అబ్బా, వాడి మాటలు పట్టించుకుంటారేంటండి? మనం కేరళ వెళ్ళేది పూజ కోసం, అది అయిపోగానే తిరిగి వచ్చేద్దాం. అలా అయితే ఓకే, వెళ్దాం. రే గోరా, ఏంటంకుల్? నువ్వేంట్రా చాప దిండు పట్టుకుని ఎక్కడికి? పంకజం ఇంటికి. నీకు ఎన్ని గుండెలరా? వాళ్ళ మొగుళ్ళు ఏం టైం చూసి పక్కింటి పంకజం వాళ్ళ ఇంటికి వెళ్తానంటావా? అయినా మీరుండగా నేను ఎందుకు వెళ్తాను అంకుల్? పంకజం ఇంటికంటే ఇంటి లోపలికి కాదు, మేడ మీద. ఇంత విశాలమైన మేడ ఉంచుకుని దాని మేడ మీదకి ఎందుకు? మీరు టూయమని వెళ్ళి పాములు తొక్కించండి, అవి ఏమో పగబట్టి ఎల్లకి షాపులకి వచ్చేస్తున్నాయి. ఏ రాత్రి పడుకున్నప్పుడు మేడ మీదకి వచ్చి బుష్షాన్ని కాటేస్తే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్, హూ ఇస్ ద ఇన్ఛార్జ్ అంటున్నాను. అసలుకే మా ఆవిడికి నేను ఒక్కనే మొగుండి. మా ఆవిడకి కూడా నేను ఒక్కనే మొగుడిని, ఇక్కడ ఉన్నట్లేదేంటి? మీరు ఉంటారంకుల్, పాపం మీది శాపం మీది. సరే అయితే నువ్వు ఉండద్దు, నేను ఉండను. అయితే ఇద్దరం పక్కింటి పంకజం మేడెక్కిద్దామా? కాదు, కారెక్కి కేరళ వెళ్దాం. కేరళనా? కేరళయే. నేనెందుకు అంకుల్ కేరళ? నీకంటే పగలు ప్రతీకారాలు ఉన్నాయి, నాకే ఉంది బొంగు రావడానికి. మీ మరుమగన్ మావ ఇల్లుంది కదరా, మమ్మల్ని అక్కడ గుడి దగ్గర దింపేసి అలా మీ మావని కలిసి వచ్చేద్దు. అలా వెళ్ళి కలిసి వచ్చేయడానికి అక్కడ ఉన్న మృణాల్ ఠాకూర్ కాదు, మరుమగన్ మావయ్య. ఆడి పిల్లిగడ్డం ఫేస్ చేసుకుని మరుమగన్ అంటాడు. ప్లీజ్ అంకుల్, డోంట్ ఇన్వాల్వ్ మీ ఇన్ దిస్. ఆడి మొహం నేను వీడియో కాల్ లోనే చూడలేదు, మీరు డైరెక్ట్ గా వెళ్ళి కలమంటున్నారు. ఏది అదే మాట ఒకసారి వెనక్కి తిరిగి చెప్పు. వెనక్కేటా, ఎటైపోయినా తిరిగి చెప్తాను. ఆడు పిల్లిగడ్డం గోవిందు, లిల్లీ, నువ్వెప్పుడు వచ్చావు? నువ్వు మా నాన్నని పిల్లిగట్టమన్నప్పుడే వచ్చాను. ఆ
పిల్లి గట్టం అనగా పులి గట్టం అంటారు ఏంటి? ఏం లేదు లిల్లీ, అంకుల్ కేరళ అది ఇది అంటున్నారు. మీకేమో హాస్పిటల్, నాకేమో ఆఫీసు, కుదరదు కదా. కేరళనా? నేను వస్తా. అదేంటి లిల్లీ, మరి హాస్పిటల్కి ఎవడు వెళ్తాడు? పేషెంట్స్ పేషెంట్లు వెళ్తారని తెలుసు, వాళ్ళని చూడటానికి డాక్టర్లు వెళ్ళాలి కదా. హాస్పిటల్లో నేను ఒక్కదాని డాక్టర్ని ఉంటానా ఏంటి? వేరే వాళ్ళు చూస్తారు, నేను సిక్ లీవ్ పెట్టుకుంటా. డాక్టర్లకు కూడా సిక్ లీవ్లు ఉంటాయా? మేము మనుషులం కాదా, మేము సిక్ అవ్వమా? ఓహో, అంటే ఇప్పుడు కేరళ వెళ్ళాలి, మీ నాన్న మొహం చూడాలి. షీఈ్ నాట్ ఓన్లీ సిక్ బట్ ఆల్సో హోమ్ సిక్. సర్లే, అందరూ కన్విన్స్ అయ్యాక నా క్యారెక్టర్ కాంప్రమైజ్ అవ్వకపోతే ఆనియన్స్ తో కొడతాను. లిల్లీ, బ్యాక్ యువర్ బ్యాగ్స్, లెట్స్ గో. ఏంట్రా కదలండి? ఎక్కడికరా కదిలేది? ఫస్ట్ మన కొట్టి ఎవరో ఒకరికి అప్ చెప్పాలి. కొట్టుంది కదా, మరి ఇందాక నుంచి చెప్పరే, నేను కొట్టి చూసుకుంటాను. మీరు అందరూ వెళ్ళొచ్చండి. లిల్లీ, ఇది అంకుల్ వెళ్తే వెళ్ళు. ఇక అంకుల్ మా లిల్లీని వాళ్ళ నాన్న దగ్గర దింపాడు. లిల్లీ, మరుమగన్ మా ఆయన అడిగానని చెప్పి కుదిరితే ఆ గడ్డం కూడా తీసేమా. రే 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 ఆపు నీ డ్రామాలు. షాప్ నీ చేతిలో పెడితే దాని షేపులన్నీ మార్చేస్తావు. అప్పుడు నేను ఇంక కేరళ నుంచి రిటర్న్ రావట్లేదు. అక్కడే బొండాలు కొట్టేట్టుకుని బతకాలి. పైగా అక్కడ దాకా డ్రైవింగ్ చేయాల్సింది నువ్వే. ఇది మరీ బాగుంది. కొట్లోనేమో వర్కర్, వ్యాన్ లోనేమో డ్రైవర్. ఇంకేమన్నా ఉంటే చెప్పండి అంకుల్, చేసేస్తాను. ప్రస్తుతానికైతే ఏం లేవు గానీ కొట్లు ఎవరిని పెట్టాలో ఆలోచించు. ఆలోచించడానికి ఏముంది అంకుల్, మన బాయ్స్ ఉన్నారుగా. నేను నమ్మిన బంటు తత్తి, మిమ్మల్ని నమ్ముకున్న బంటు ముక్కు. వాళ్ళిద్దరికి ఎలాగో లేదు జాబ్, మనకున్న ఓన్లీ హోప్. వాళ్ళిద్దరూ చూసుకోగలరంటావా? కొన్ని పక్కింటి పంకజాను పెట్టండి, నమ్మకానికి అమ్మ వంటిది. అవును, అన్ని అమ్మి దొబ్బుతుంది. ముక్కుగాడల్లే బెస్ట్. పొద్దు పొద్దునే రమ్మన్నారు, ఏమైంది? ఏం లేదు మామ, కేరళ వెళ్తున్నాం. ముందే చెప్తే బట్టలు సర్దుకుని వచ్చేవాడిని కదరా. వెళ్తుంది మేమురా, నువ్వు ఎక్కడే ఉండాలి. అదేంట్రా? అదంతేరా, దూరా నువ్వు కూడా వెళ్తున్నావా? నువ్వు తప్ప అందరం వెళ్తున్నాం. మేమందరం నిన్ను వదిలేసి వెళ్ళట్లేదురా, నిన్ను ఇక్కడ ఉంచేసి వెళ్తున్నాం. ఈ పిసినిగుట్టు ఫ్యామిలీకి నీ చిట్టి ప్రాణం అవసరం వచ్చింది. మేము ఊరి నుంచి తిరిగి వచ్చే వరకు షాపుని నువ్వు తత్తిగాడే చూసుకోవాలి. అవునరా ముక్కు, నీ పైన భారం వేస్తున్నావు. ఇంతకీ తత్తిగాడు ఎక్కడరా? తల్లో తాత ఇప్పుడే తోగత అయిపోయింది, తాగింగ్కి వెళ్తున్నాను. నేను తల్లి చేస్తానే. అంకుల్ తేతి తార్నింగే తమ్మన్నారు. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. మేమందరం కలిసి ఊరు వెళ్తున్నాం. రావడానికి 3-4 రోజులు పడుతుంది. అప్పటి వరకు షాప్ మీరిద్దరే చూసుకోవాలి. నేను లేను కదా అని లేట్ చేయకూడదు. షాప్ రోజు పొద్దున్నే 7 గంటలకల్లా తెరవాలి. షాప్ లో సామాన్లన్నీ నీట్ గా సర్దాలి. కస్టమర్ కి డబ్బులు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు 1-2 సార్లు లెక్క పెట్టుకొని ఇవ్వాలి. రే ముక్కు, అర్థమైపోయింది మాయ. కిలో కందిపప్పు 35గా. కిలో కందిపప్పు 35 అమ్మితే మన షాప్ 3 రోజులని మూసుకోవాలి. మీ తెలివితేటలు నాకు తెలుసు. అందుకే రేట్లన్నీ అక్కడ షాప్ లో అట్టమే రాశాను. ఆ రాసిన రేట్ల ప్రకారమే అమ్మండి. షాప్ లో గనక సామాన్లు అయిపోయినాయి అంటే నాకు ఒకసారి ఫోన్ చేయండి. మార్కెట్ నుంచి నేను తెప్పిస్తాను. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే గలపెట్టి తాళం వేయండి. అలాగే రాత్రి షట్టర్ దించేసాక తాళం కప్పేసి 2 సార్లు లాగండి. మాట్లాడరా, మాట్లాడు. నువ్వు ఎత్తపోతే చచ్చిపోయేలా ఉన్నది. మాట్లాడు. ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ విషయం చెప్తుంటే ఫోన్లు వస్తున్నాయి. అసలు బాధ్యత ఉందా? సతీష్, తాదా వెనకాల ఏంటా అలుపులు? దాదా తారుకులో తాగుకొచ్చా కదా, ఎక్కడో తెలుగు బంతి తెదురుగా తొత్తి తరుస్తుంది. దాని నుంచి తప్పించుకొని నీకు తల్లి చేస్తానే. చూడరా కోరా, నేను ఇక్కడ సీరియస్ గా చెప్తున్నాడు. ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆడేమో ఇద్దరు మత్తులో ఉన్నాడు, ఈడేమో అమ్మాయి మత్తులో ఉన్నాడు. వీళ్ళు నమ్మి షాప్ ఎలా వదిలేసేది? అబ్బా, ఎందుకు అంకుల్ స్ట్రెస్ తీసుకుంటారు? మీరు వెళ్ళి కారులో కూర్చోండి, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తా. అర్థమయ్యేలా చెప్పాలి. ఒరే తత్తి, రాధకి పెళ్లి అయిపోయింది కదరా. తాతకి తెల్లి ఒకటే తాను తాయింతో తయ్యింది, ప్రేమ మాత్రం తాతోనే తయ్యింది. కూడా మీలాంటి లవర్స్ కదరా మాలాంటి హస్బెండ్స్ ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళ ఆయన కూడా ఏ హనీమూన్ తీసుకెళ్లి చంపేస్తున్నారా? ఇంకా తెలీదు, ప్లాన్ తెయ్యాలి. ఒరే ముక్కు, చెప్పుకోరా.
చెప్పడానికి ఏం లేదు, మీ చేతిలో పెట్టాక ఎలాగో బొక్కెట్టేస్తారని ఆడియన్స్ కి తెలుసు, నాకు తెలుసు. సో ట్రై టు మేక్ ఇట్ స్మాల్ యా. కొంచెం చిన్న బొక్క పెట్టండి, ఓకే? లేకపోతే అంకుల్ తేలుకోలేడు. లివ్ వచ్చే బాయ్. అంకుల్ వాళ్ళకి బొక్క లేకుండా బిజినెస్ ఎలా చేయాలో ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చాను. ఇంకా మనం కేరళ టేక్ ఆఫ్ అయిపోదామా? ఏమి ఇచ్చావు ఏంటో, సర్లే పద. ఓకే లెట్స్ గో కేరళ. రే తత్తి, ప్రతి గంటకి నాకు ఫోన్ చేసి అప్డేట్లు ఇస్తా ఉండండి, జాగ్రత్త. ఓకే మాయ. ఓకే అంకుల్. నాన్నగారు పాము. అమ్మో ఎక్కడా? పాము ఉందని కాదు, కొంప తీసి పాము వ్యాన్ గాని ఎక్కిందేమో అని చెక్ చేశారా లేదా అని. అదే చెక్ చేశాను రా. దిస్ ఈస్ గోరా వ్యాన్, పాము కాదు కదా. చిన్న పురుగు కూడా నాకు తెలియకుండా దూరలేదు. అమ్మయ్య బతికించోరా బాబు. వాట్ ఏ ట్విస్ట్ బ్రో. రాలేదేంటి? రే రోడ్డు ముందుంటే వెనకాతల్లో ఏం చూస్తున్నావురా? ఏం లేదు అంకుల్, ఈ పార్టీకి క్యారెక్టర్ దుప్పటి తీసి సర్ప్రైజ్ అంటూ బైక్ లేగాలే. పంకజమా? ఏంటి అంకుల్ అలా నవ్వుతున్నారు? ఈసారి వెనక నుంచి కాకుండా ఇంకెక్కడి నుంచైనా ప్లాన్ చేశారా? కాదే, ఉక్కుగడి తత్తిగడి షాప్ ఎలా చూసుకుంటున్నారా అని ఒక కన్నేసి ఉంచమన్నా. దానికంటే పెద్ద సీసీ కెమెరా ఎవరుంటారు చెప్పు? నిజమే అంకుల్, మంచి పని చేశారు. అలాగే మా ఇంటి మీద కూడా ఒక అన్నేసి ఉంచమని. మీ ఇంట్లో ఉందిరా రేకుడప్ప? రేకుడబ్బాయి బయట బోల్డ్ కాస్ట్. ఏమండి, చెప్పు లక్ష్మి. మన పంతులు గారు ఆ కేరళ పంతులు నంబర్ ఇచ్చారు కదా, ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేసి మనం వస్తున్నాం అని చెప్పండి. బానే గుర్తు చేసావు. రే గోరా బండి అప్పు, ఒకసారి పాట పాడేసి వచ్చి ఫోన్ చేస్తాను లక్ష్మి. బా మీరొకరు అంకుల్, షుగర్ పేషెంట్ లాగా. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, చలికాలం చంపేస్తుందయ్యో. అయ్యో 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 అయ్యయ్యో, అయ్యో అయ్యో. ఏంటి ట్యూన్ మారింది? రే బండి తీరా ఫాస్ట్ గా. ఏమైంది అంకుల్, పాట మధ్యలోనే ఆపేశారు? ఆ మాయదర్భం ఎక్కడ కూడా వచ్చిందిరా. మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గుడికి వెళ్ళాలి. పంతులు గారు చెప్పిన పూజ చేస్తే గానీ మనకు పరిష్కారం దొరకదు. అయితే త్వరగా ఫోన్ చేసి చెప్పండి. హలో, కేరళ పంతులు గారేనా మాట్లాడేది? అవును చెప్పండి. అదేండి, హైదరాబాద్ పంతులు గారు మీ నంబర్ ఇచ్చి మీ దగ్గరికి వెళ్ళమన్నారు. ఓ అది మీరేనా? ఇంతకీ కేరళకు మీరు ఎప్పుడు వస్తున్నారు? ఆల్రెడీ బయలుదేరిపోయామండి, దారిలోనే ఉన్నాం. రేపు పొద్దున కల్లా వచ్చేస్తాం. సరే, పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటా. మీ పేరేంటో చెప్పండి. పిసినిగొట్టు జగన్నాథం అండి. ఆ, ఏమన్నారు? పిసినిగొట్టు జగన్నాథం. ఏమైందండి? సరే, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. పిసినిగొట్టు వంశం పెద్ద. పెద్ద వారు చెప్పినట్టే పిసినిగొట్టు వంశం వారు వస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు సిద్ధ? పిసినిగొట్టు వంశం? అవును పెద్ద, పిసినిగొట్టు వంశమే. అంటే ఆగమన్ బేబీ మలై ఆగమన్.
जावेद माल मिल गया। अच्छा when is the export? आज रात ही प्लान कर रहा है। आज रात? I thought it's tomorrow. नहीं CIA, NIA, पुलिस सब हमारे पीछे पड़ रहा है। అందుకే డీల్ ఈ రోజు నైటే క్లోజ్ చేస్తున్నాం। अच्छा మరి బేబమ్మ బాయ్ 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 బేబమ్మ ఇప్పుడు అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయింది కదా బాయ్। మనల్ని పట్టుకోవడం గ్రౌండ్ మీద ఉన్న వాళ్ళ వల్లే అవ్వట్లేదు, అలాంటిది అది అండర్ గ్రౌండ్ నుంచి వచ్చి పట్టుకుంటుందా? రేయ్ అది గ్రౌండ్ మీద ఉందంటే మినిట్స్ టైం ఉంది। తెలీదు బాయ్, పైన ఎవరు ఉన్నట్టున్నారు। ఎవరో వెళ్ళి చూడండి। నువ్వు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయావు కదా? బేబమ్మ తప్పు చేస్తున్నావు, జావేద్ బాయ్ గురించి నీకు తెలీదు। వాడికి నా గురించి తెలియదు, అందుకే ఈ డీల్ ఒప్పుకున్నాడు, కానీ ఇప్పుడు తెలుస్తుంది। ప్రపంచమంతా శాంతి కోరుకుంటుంటే మీరు ఇల్లీగల్ గా వెపన్స్ పిల్ల పకోడి అర్జెంటుగా ఇక్కడి నుంచి లాగించేయాలి। హలో ఫ్యూరీ, వేర్ ఇస్ మై చాపర్? బేబమ్మ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, మన హెలికాప్టర్ లో డీజిల్ అయిపోయిందంట। నాకు తెలుసా మీ బోర్వెల్ అందిస్తుందని, అందుకే నా బ్యాకప్ లో నేనున్నా। త్వరగా రా, లస్కుటప్పా. బిస్కుటమ్మనా అదెవరు? మై ఫ్రెండ్ ఇంతజార్. బేబమ్మ నువ్వు బాగా తప్పించుకున్నావు, మరి వెపన్ సంగతి ఏంటి? ఇంకా సేపు
ఏం చేస్తున్నావని? నేను వెకేషన్ కి వెళ్తున్నా. డోంట్ డిస్టర్బ్. వెకేషన్ కా? విచ్ లొకేషన్ కి? మా ఇంటికి. ఇంటికి వెకేషన్ ఏంటి బేబమ్మా? మరి ఏం చేయమంటావు? నా వర్క్ అలా ఉంది. జనరల్ గా జనాలకి ఇంట్లో బోర్ కొడితే బయట ఎక్కడికైనా వెకేషన్ కి వెళ్తారు. కానీ నాకు బయట బోర్ కొట్టి ఇంటికి వెకేషన్ లో రావాల్సి వస్తుంది. అలా ఇంటికి వెకేషన్ కి వచ్చినప్పుడైనా కొంచెం ప్రశాంతంగా ఉందాం అనుకుంటాను. కానీ మా యాదవులు భైరవపురం అంటారు, సిరీస్ అంటారు, మళ్ళీ భైరవపురం 2 అంటారు. ఈసారి ఏ పెంట పెట్టకుండా ఉంటే అదే హ్యాపీ. ఇదేంటి ఇంటికి తాళం వేసింది? నిన్ను వదిలేసి వాళ్ళు కూడా వెకేషన్ కి వెళ్ళారేమో. ఫ్యూరీ నోట్లో కుక్కేస్తాను. పూరి ఫోన్ పెట్టు, మళ్ళీ చేస్తాను. హలో బేవమ్మ చెప్పవే. ఏంట్రా ఇంటికి తాళం వేసింది? ఎక్కడికి వెళ్ళారు? మేమంతా ఓ చిన్న పని ఉండి మన్నరసాల వెళ్తున్నామే, కేరళ. మన్నరసాల? ఒరేయ్, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారా? అది నువ్వు ఊర్లో లేనప్పుడు అదే జరిగింది. అబ్బా, మీరు అక్కడికి వెళ్ళకూడదురా. ఆ? ఏంటి సరిగ్గా వినిపించట్లేదే? రే జగన్నాథం, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఈ మాయదారు ఫోన్ ఒకట్రా, ఛార్జింగ్ అయితే సావదు. హలో జగన్నాథం, హలో వినిపిస్తుందా? ఓకే గైస్, ఇప్పుడు ఎపిసోడ్ 3 అయితే చూడబోతున్నా. కన్ఫ్యూజింగ్ ఇక్కడే నేర్చుకోగలిగినప్పుడు చెన్నై ఎందుకు వెళ్ళాలి? మామగారు, ఈ బటర్ కుకీ యొక్క షైన్ పంచదారతో చేసిన ప్రత్యేక పొర నుండి వస్తుంది. అయితే మన ఈ బటర్ కుకీ కోసం ఏదైనా స్పెషల్ చేయాలి కదా, దాన్ని కూడా షైన్ అయ్యేలాగా సన్ ఫీస్ట్ యొక్క కొత్త మామ్స్ మ్యాజిక్ షైన్ క్రంచీ బటర్ కుకీ షుగర్ గ్లేజింగ్ తో కొత్త మామ్స్ మ్యాజిక్ షైన్స్. ఫ్రెండ్స్, వీడియోకి 100K లైక్. ఇంట్రో ఎప్పుడు చూస్తాం ఫ్రెండ్స్, సో ఇంట్రో నాకు కోసం. ఒరే పనికి మళ్ళీ లేదవా, పడుకున్నావేంట్రా? లేకరా. ఏంటంకుల్, మంచి నిద్రలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేశారు. రే పనికి మళ్ళీ లేదవా, ఇప్పుడు కానీ నేను లేకపోయి ఉండుంటే ఇంక అందరం పర్మనెంట్ గా నిద్రలోనే ఉందో. సర్లేండి. అయినా ఇదేం దరిద్రపు అలవాట్రా, ఎప్పుడు డ్రైవింగ్ చేస్తా పడుకుంటావు. మీరు పడుకున్నప్పుడు లేదు, అయినా నేనేం పడుకోలేదు. బండి ఆటో పైలట్ లో పెట్టి చిన్న పవర్ నే వేసా. ఏదో పెద్ద విమానం మరి, ఆటో పైలట్ లో ఎట్టడానికి. ఇంకా ఎంత దూరం ఉందో చూడు. ఇంకా 4 గంటలు పడుతుంది అంకుల్. 4 గంటల అలా నిద్రపోతా నడిపితే ఆ మాత్రం పడుతుంది. అంకుల్, మనం వెళ్తుంది ఏమన్నా కాకినాడ, మీరు ఎక్కింది ఏమన్నా గౌతమి. రాత్రి పడుకుని పొద్దున్న లెక్కనే వచ్చాడు కేరళ. 2 రాష్ట్రాలు దాటి వెళ్ళాలి. ఏదో మీ పెద్ద కొడుకులు అంటుండే కాబట్టి మీకోసం ఎంత రిస్క్ చేసి ఎంత దూరం నడుపుకొని వచ్చాను. కానీ ఆ పంది మీ సన్న చూడండి ఎలా పడుకున్నాడు. చాలా ఆపరా, నీకేం లాభం లేకుండా మా కోసం ఎంత దూరం వస్తావు ఏంటి? లాభం నాకు. బయట పెట్రోల్ బంకులో పెట్రోల్ ఎవరు కొట్టారు? బంకులో కుర్రాడు. పిచ్చి పంచులు వేయకండి అంకుల్. ఆడి బిల్లు అనగానే 3 సార్లు లేపారు. డబ్బులు ఇస్తారేమో అని. కావాలని పడుకున్నట్టు హ్యాక్ చేశారు కదా అంకుల్. లేదురా, నిజంగానే పడుకున్నాను. ఆపండి అంకుల్ మీ ఆస్కార్ పర్ఫార్మెన్స్. మీ వల్ల నా క్లయింట్ క్రెడిట్ కార్డులో 5,000 పక్క. అదేంట్రా 3,000 కదా కొట్టించు. నాకు తెలుసు అంకుల్ మీరు పడుకోలేదని. ఊరుగా ముందు మంచి హోటల్ ఏమైనా వస్తే ఆపు, ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేద్దాం. దిగండి దిగండి దిగండి. పదండి ఆంటీ, వాష్రూమ్కి వెళ్ళొద్దాం. సరేనమ్మా పద. కోతి నా కొడుకో, లేగు ఎక్కే టైం ఏంటి? పదం ఎక్కుదా. తిండి అనేసరికి ఆవులెత్తి వెళ్ళిపోవడం కాదురా ఎదవా, మొహం కడుక్కుని సావు. సరేనండి. భుజంగం ఏంటి పొద్దున్నే ఫోన్ చేస్తున్నాడు? హలో భుజంగం గారు చెప్పండి. ఏంటి జగన్నాథం గారు, మీకు ఇంకా తెల్లారినట్లేదు, షాప్ తెరవలేదు. ఏంటి కొట్టు తెరలేదా? టైం 8 అయిపోతుంది, వీళ్ళు ఇంకా కొట్టు తెరపడం ఏంటి? ఆగండి ఇప్పుడే తెరిపిస్తాను. ఈ ముక్కుగాడలు ఎక్కడ తెచ్చారు? తుక్కు తీసుకెళ్ళావంట ఆదిరా, తట్టిండ్రా, తక్కులు తోంతేస్తున్నారు తేరా. ఇది హలో మాయ చెప్పండి. రే ముక్కు, ఎందుకురా బిజీ వచ్చింది? 2,500 ఉన్నాయి కదా, అయినా అకౌంట్ కొట్టి. 2,500
మళ్ళీ బిర్యానీ. కోపడగా నాకు పాప మీద చిన్నపిల్ల. రే ముక్కు సర్లే 2000 కొట్టే. ఒరే గోరా ఏంట్రా ఇది? కూల్. మనం ఇంటికి తిరిగి వెళ్లే లోపు షాపు షేప్ మారిపోద్దేమని భయం వేస్తుందిరా. షేప్ మారిపోతే పర్లేదు అనుకో, అసలు షాపే లేకుండా పోతేమో అనిపిస్తుంది. జస్ట్ అనిపిస్తుంది అనుకో. ఒరే నువ్వు కొత్త టెన్షన్ పెట్టకరా. మొన్నే బీపీ తగిలింది, రేపో మాపో షుగర్ కూడా వచ్చిపోతాను. ఇవన్నీ వేస్ట్ అనుకో, డైరెక్ట్ గా హార్ట్ అటాక్ తెచ్చుకోండి. ఏంటక్కడ మీ డిస్కషన్లు? ఆకలేస్తుంది, టిఫిన్ చేద్దాం పదండి. ఇదిగో బాబు, నాకు ఒక ప్లేట్ ఇడ్లీ. ఇడ్లీ ఇల్లే. అయితే ఒక ప్లేట్ మైసూర్ బోండా. బాగుండా ఇల్లే సార్. అయితే ఒక పెసరట్టు. ఒరే ఏమడిగినా ఏమంటావేంట్రా? అసలు ఏమున్నాయి ఇంక నీ దగ్గర? పుట్టు, అప్పం, ఇడియప్పం, పరోటా, కప్పం, నెయ్యప్పం, బాజాంపూరి. నిన్నకు ఎంత కైకి నాకు తొన్నచ్చు. అచ్చి బాబోయ్. ఒరే గోరా, అది చెప్పింది నాకు ఒక ముక్క అర్థం కాలేదు. నువ్వే ఏదో చెప్పారా, ఆకలేస్తుంది. ఇడ్లీలు బజ్జీలు దొరకడానికి ఇది ఆంధ్ర కాదు, కేరళ. ఇదిగో చేట పారీర్. ఇంత చేటనే ఇడియప్పం, అప్పం, అటికే, బనానా బజ్జీ, బాజంపూరి. అదో ప్లేట్. అన్ని తీసుకురండి. ఒరే గోరా అసలు ఏం చెప్పావురా? ఇక్కడ మనం చెప్పింది ఆడు ఇవ్వడానికి, ఆడిచ్చిందే మనం తినాలి. నేను ఒకటి చెప్పాను, ఆడికి ఒకటి అర్థమైంది. ఆడు ఏం తెచ్చినా అది కడుపులోకే కదా వెళ్ళాలి. ఏడమోనే ఇది అప్పం ఇడియప్పం ఎంత భోజం పూరి. ఓకే థ్యాంక్ యూ. ఏం చెప్పినా తెలియదు కానీ కరెక్ట్గానే చెప్పాను అంకుల్. ఇదిగా ఇదేమో ఇడ్లీ. అది ఇడ్లీ ఏంటి? సేమియాలో ఉంది. దీన్నే ఇడియప్పం అంటారు. సేమియాని ఇలా ఇడ్లీలా వేస్తారు. ఇదిగో ఇదేమో అప్పం అంటే దోశ. నెక్స్ట్ ఏం చెప్పాను నాకు తెలీదు కానీ అట్టికే బజ్జీ ఇచ్చాడు. నీకు చాలా తెలుసు గోవిందు. ఎట్టకారాలా? అయినా లిల్లీ నీకు ఇవన్నీ తెలుసు కదే, నువ్వే ఆర్డర్ చెప్పచ్చు కదా. నీ టాలెంట్ ఏంటో చూద్దామని. ఇదో పెద్ద రాకెట్ సైన్స్ మరి. టాలెంట్ చూంటాను. ఇక్కడ ఏం బాగుంటాయి అని కనుక్కొని చెప్పు. నేను ఈ లోపు అట్టికే బజ్జీ తింటాను. ఇదే టెంప పడుకుంది. 40 ml ఆయిల్. రే నూనెలో బజ్జీ వేసావు, బజ్జీలో నూనె వేసావు. ఏంట్రా ఇది? కోకోనట్ ఆయిల్. హెల్దీ అని మాకు తెలుసు. ఏం చేయాలి దీన్ని? తలకు రాస్తాను రారా. కొబ్బరి నూనె కదా అది, చాలా మంచిది. మంచి పోషక విలువలన్నీ ఉంటాయి. మీరుండండి. ఫన్మోజియల్ ఫ్యాక్ట్స్ ఛానల్ ఆపిస్తున్నా, మీరు ఇంకా ఫ్యాక్ట్స్ చెప్పడం ఆపట్లేదు. బాబు ఎంతైంది? హౌ మచ్ మనీ? హౌ మచ్? 480. ఓహో కార్డు ఉందా? కార్డు ఇదే. అమ్మయ్యా బిల్లు అంకులే కట్టేసారు, మనం సేఫ్. రే గోరా అంకుల్ ఏంటిది? కార్డ్రా నీదే, ఇందాక వ్యాన్లో పడేసుకున్నాం. అంటే బిల్లు క్లయింట్ కార్డే కదరా. పదా ప్రాజెక్ట్ సరిగ్గా చేయకపోతే కార్డు బిల్లు కూడా నాకే అత్తాడు అంకుల్. ఇక్కడిక్కడే ఆ బాబు. వెల్కమ్ టు మై హోమ్. అరే లిల్లీ, నీ అబ్బవను ನಾನು ಇಪ್ಪವಾನು ಅನ್ನತ್ತಪ್ಪ ಸುಖಮಾನು. సుఖమాను. అంకుల్ వచ్చాను. చూసేవారా, అల్లుడైన నిన్ను పక్కన పెట్టుకుని కూడా ఫస్ట్ నన్నే పలకరించాడు. అది మను కాదురా, సుఖమాను అంటే బాగున్నానని. అరే మరుమగన్. మావయ్య ఏంటి మరుమగన్? రే గోరా మీ మావయ్య ఇల్లు బాగా గట్టిగానే కట్టాడురా. అవును అంకుల్, ఒకప్పుడు తాపీ మేస్త్రి అనుకుంటా. నేనన్న వేసుకుంటూ మలబార్ ఫిష్ కర్రీ, చికెన్ కొద్ది పరోటా. పొత్తులు కావాలంటే మన ఊర్లో దొరుకుతాయి కదా, ఎంత దూరం వచ్చి తినాలా? అబ్బా పొత్తులు కాదు నాన్నగారు, కొద్ది పరోటా. పరోటా లేదు, చపాతీ లేదు. ఈ రోజు ఆ పూజ ఏదో పూర్తి చేసుకుని తెల్లవారే బయలుదేరిపోతాం. నాన్నగారు నువ్వు ఎంత సాగదీసినా ఈ ట్రిప్ అయితే సాగదు. కావాలంటే నిన్ను ఇక్కడ వదిలేస్తాం, ఏ కొబ్బరి బొండాలు కొట్టుకుంటానో బతుకు. నాకు ఓకే అంకుల్. ఈ మరుమగన్ మావి గడితో ఉండడం కంటే ఆ ముక్కు గడితో ఉండడం బెటర్. అదేంటి మరుమగన్ అప్పుడే వెళ్ళిపోతా అంటున్నారు? లిల్లీని అడిగితే 3 days ట్రిప్ అన్నది. రావడానికి ఒక రోజు, పూజకి ఒక రోజు, వెళ్ళడానికి ఒక రోజు, మొత్తం 3 days సరిపోయిందిగా. నో మరుమగన్, ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్. ఎందా జగన్నాథం గారు, ఎందా ఇది? చాలా దినముల కోసం వస్తావా? ఎవరు ఆ పూజ? నాకు ఇప్పుడే తెలియాలి, చెప్పండి. పూజ అంటే ఈ పూజ కాదు మావయ్య, ఈ పూజ. ఫ్లవర్స్, అగరబత్స్, దన్నమ్స్, కొబ్బరికాయస్. ఓ ఆ పూజనా? లేకపోతే పూజ హెక్తేనా? సర్లే మరుమగన్, అయినా ఏంటి సమస్య నాకు చెప్పండి. ఎనీథింగ్ సీరియస్? మామూలు సీరియస్ కాదు మావయ్య. నాగమ్మ ప్లస్ నాగిరి ఇంటూ స్నేక్ కింగ్ ప్లస్ అనకొండ 1 2 3 4.
ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు మరుమగన్. మరుమగన్ మావయ్య, మరుమగన్ స్నేక్ వస్తే కర్రతో కొట్టేయాలి, పట్టుకొని ఇసిరేయాలి అన్నారు. మరి ఇప్పుడేటి స్నానం చేయించిన కుక్క పిల్లలా మునిగిపోతున్నారు? అలా చెయ్యాలని చెప్పాను మరుమగన్. నేను చేస్తా అన్నానా? దయచేసి దాని సంగతి చూడండి. భయంతో ప్యాంటు తడిచిపోయేలా ఉంది. అంకుల్, మరుమగన్ నాయకైతే కొత్త, మనకు ఆల్రెడీ పరిచయం ఉన్న గెస్టే కదా, మీరెందుకు అంత భయపడిపోతున్నారు? ఒరే పాము ఎక్కడన్నా పామే కదరా, దాన్ని చూసి భయపడక బెడ్ కాఫీ ఇమ్మంటావా? సర్లే, ఏదో ఒకటి చేసుకోండి. మీ వంశం, మీ శాపం, మీ సమస్య. డ్రైవర్ గాని ఒక్క నాగేటి మధ్యలో అయ్యా నా రూమ్మేట్ ఇల్లు రెస్ట్ తీసుకోవాలి. అయ్యో మరుమగన్, ఇక్కడ రెస్ట్ ఇన్ పీస్ అయిపోయేలా ఉంటే నువ్వు రెస్ట్ అంటావేంటి? ముందు దాని సంగతి చూడు. అప్పుడు పూజకి వెళ్దామని ఇక్కడ తీసుకొచ్చాడు. ఇంక తోసండి, అన్ని నా మీద తోసండి. ఇదిగో స్నేక్ సార్, ఆయన అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఫస్ట్ ఎపిసోడ్ లో నాగల చవితికి నాగపాములన్నిటికీ అన్నదానం చేస్తాను ఒప్పుకున్నారా? ఆ డీల్ తప్పించుకోవడానికే ఇప్పుడు ఇలా అబద్ధాలు ఆడుతున్నారు. ఒరే నేనెప్పుడు అన్నాను రా? ఊరుకోండి, డీల్ ఈస్ డీల్. ఆ రోజు ఆయనకి ఆ డీల్ నచ్చింది కాబట్టి వెళ్ళిపోయారు. ఏ స్నేక్ సార్? అదిగా నువ్వు ఉండరా బాబు. లక్ష్మి, మనం పూజ చేసేదాకా ఈ పాము మనల్ని వదిలేలా లేదు. అవునండి నాగరాజా, ఈయన చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి మేము కేరళకు వచ్చాం. దయచేసి అరగంట టైం ఇవ్వు, రెడీ అయ్యి గుడికి వెళ్ళిపోతాం. ఏంటంకుల్, మనం అంత ఖర్చుతో కూడుకున్న డీలింగ్స్ చేసినా వెళ్ళలేదు. ఆంటీ ఇలా రిక్వెస్ట్ చేయగానే వెళ్ళిపోయింది. పిల్లలు చెప్పేదానికి మగాళ్ళైన మనమే కన్విన్స్. రే స్నేక్ వెళ్ళిపోయింది. ఇంకా నువ్వు స్తంభం దిగు. వెళ్ళిపోయిందా? అమ్మయ్య. అందరూ త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. లేట్ అయితే అది వచ్చి కాటేస్తుంది. మరుమగన్ మావయ్య మన్నర సాల. అనే ప్లేస్ కి దారేటు. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ దట్టమైన అడవిలో ఉంటుంది. ఫారెస్ట్ రూట్, జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే మావయ్య. రే గోరా, ఏంట్రా ఇక్కడ ఎంత నిశ్శబ్దంగా ఉంది? చచ్చిపోయే ముందు ఇంతే అంకుల్, ఇలాగే సైలెంట్ గా ఉంటది. రండి రండి, మీ గురించి ఎదురు చూస్తున్నాం. ఆవిడ రాలేదా? ఎవరో మా ఆవిడ వచ్చిందిగా, ఇదిగో. నమస్కారం స్వామి. ఈవిడ కాదయ్యా. ఇంకెవరున్నారు? ఓహో మా అమ్మాయా, ఏదో ఇంపార్టెంట్ పరీక్షలు ఉన్నాయని విజయవాడలో ఉన్నదండి. తనకి రావడం కుదరలేదు. అది కాదండి. సిద్ధ, ప్రశ్నలు తర్వాత ముందు పని మొదలు పెడదాం. అది కాదు పెద్ద. సరే పెద్ద, మీరందరూ కాళ్ళు చేతులు కడుక్కొని రండి. భోజనాలు ఆల్రెడీ చేసొచ్చాం స్వామి. పూజకి తల్లి, వెళ్ళి శుద్ధి చేసుకొని రండి. ఉంది కొబ్బరి నీళ్ళ. సరే, మీలో పాము దొక్కించింది ఎవరు? ఇదిగో హోంవర్క్ మర్చిపోయి వచ్చిన స్కూల్ పిల్లలు అటు ఇటు దిక్కులు చూస్తున్నాడే ఈయనే. నేనే అండి. అయినా నేను కావాలని తొక్కించలేదండి, చీకట్లో చూసుకోకుండా. కారణం ఏదైనా గాని ప్రాయశ్చిత్తం జరగాలి. అంటే ఏంటి? ఇప్పుడు మా అంకుల్ బండితో తొక్కిచ్చేస్తారా? రే, చిన్న టీవీఎస్ బండితో తొక్కితే ఏం పని అవదమ్మా. పెద్ద రోడ్ రోలర్లో జేసీబీలు రావాలి. రే, నువ్వు వాళ్ళకి లేనిపోయిన ఐడియాలు ఇవ్వకరా. ప్రాయశ్చిత్తం అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి స్వామి? ప్రదక్షిణ చెయ్యాలి. ఓ ప్రదక్షిణేనా? అదైతే చేసేయచ్చు. మామూలు ప్రదక్షిణ కాదు,
అంగ ప్రదక్షిణ. అంగ ప్రదక్షిణ. అవును, ఈ ప్రాంగణం చుట్టూ 11 సార్లు అంగ ప్రదక్షిణ చెయ్యాలి. 11 సార్లు? సరిపోయింది, చేసేయండి అంకుల్, బాగుంటది. దెబ్బకి అంగాలన్నీ ఏకమైపోతాయి. నువ్వు ఉండరా స్వామి, ఇంకో మార్గం లేదా? ఉంది, మోకాళ్ళ మీద 108 సార్లు ప్రదక్షిణం చెయ్యాలి. వద్దులేండి, 11 సార్లే బెటర్. త్వరగా చేసి రండి, హోమానికి అన్ని సిద్ధం చేస్తాను. ఏం కాదండి, మనసులో ఆ నాగరాజును తలుచుకొని మొదలు పెట్టండి. సరే లక్ష్మి. ఓం నాగరాజాయ నమః, 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 ఓం నాగరాజాయ నమః. అంకుల్, మీరు తొక్కిచ్చిన వానపాముని కాదు, నాగపాముని. సో పాములా కొంచెం ఫాస్ట్ గా వెళ్ళండి. చేసేవాడికి నొప్పి తెలుస్తుందిరా, చూసేవాడికి కాదు. ఈ నొప్పి ఏదో తొక్కిచ్చినప్పుడు ఉండాలి. నువ్వేం చేస్తున్నావు నాన్న? నాన్నగారు 2 రౌండ్లు వేసారో లెక్కెడుతున్నాను. ఓయ్, చాలా కష్టపడి పోతున్నారా? డికాషన్ అయిపోతుంది. నువ్వు కూడా చెయ్యి. నేనెందుకు? వంశోద్ధారకుడు కదరా నువ్వు. ఆయన ఆస్తి ఎత్తే కావాలి గాని శాపం ఎంత వద్దా? ఇక్కడ ఉంటే నాతో కూడా చేన్సీలో ఉన్నారు. ఎల్రా బాబు, నేనేం చేయను, బాయ్. ఒరే మను, ఎక్కడికి వెళ్తున్నావురా? లెక్క చెప్పేసి వెళ్ళరా. ఏమమ్మా మర్చిపోయాను, మళ్ళీ ఫస్ట్ నుంచి చేసాను. ఇప్పటిదాకా ఏం మాట్లాడట్లే, ఇంట్రెస్టింగ్గా చూస్తున్నా. అమ్మ కొంచెం సౌండ్ తగ్గి. లక్ష్మి చూసావా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పాము కూడా కనిపించలేదు. ఇదంతా పూజ చేస్తున్నందుకే. అవునండి. కాదు, సర్పాలు ఇక్కడికి రాకపోవడానికి గల కారణం పూజా ఫలితం కాదు, ఈ ప్రదేశం యొక్క మహిమ, మన్నరసాల మహిమ. అంటే ఈ ఊర్లోకి పాములేవి రావా? రావు. ఎందుకు స్వామి? అది తెలియాలంటే ముందు దేవరకథ తెలుసుకోవాలా స్వామి? ఎదవ డౌట్లు అడగకుండా ఉందని చెప్పేది నువ్వు. ముందు మీరు నాగమణి కథ తెలుసుకోవాలి. అది 14వ శతాబ్దం. అనుకోకుండా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకి ఒక సమస్య వచ్చింది. దట్టమైన అడవిలో ఉండే విష సర్పాలు గుంపులు గుంపులుగా గ్రామం మీదకి వచ్చి తమ విష పొరలతో దాడులు చేయడం మొదలుపెట్టాయి. వాటి విషం ఎంత ప్రాణాంతకమైనది అంటే అడవిలో దొరికే ఏ మూలిక ఆ విషానికి విరుగుడిగా పనిచెయ్యలేదు. దాంతో ఈ ప్రాంతం మొత్తం మరణ ఛాయలు కమ్ముకున్నాయి. పసికందుల నుండి వృద్ధుల దాకా ఆ విష సర్పాల కాటుకి బలయ్యారు. ఆ మరణాలని తట్టుకోలేక గ్రామ ప్రజలందరూ ఒక పౌర్ణమి నాడు ఆ విష సర్పాల బారి నుండి తమని కాపాడమని ఆ పరమశివుణ్ణి వేడుకున్నారు. ప్రజల ఆర్తనాదాలు కైలాసానికి చేరాయి. వాళ్ళ కన్నీటికి శివయ్య కరుణించాడు. ఈ ప్రజలు పడుతున్న కష్టాన్ని తీర్చమని సర్పాలకు అధిపతైన వాసుకిని భూలోకం మీదకి పంపించాడు. శివాజ్ఞ మేరకు భూలోకానికి చేరుకున్న వాసుకి విష సర్పాల బారి నుంచి ఆ ప్రజల్ని కాపాడటానికి తన శక్తులన్నీ ఒక మణిలో నిక్షిప్తం చేసి సామాన్యుల కళ్ళకి చిక్కకుండా ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఆ మణిని ప్రతిష్ఠించింది. ఆ మహత్తరమైన మణి నాగమణి. ఆ నాగమణి మహిమ వల్ల ఈ ప్రాంతం విష సర్పాల బారి నుండి విముక్తి పొంది ఎంతో సురక్షితంగా సుభిక్షంగా మారింది. ఏదో అనుకున్నాను గాని
చాలా గొప్ప చరిత్ర ఉందండి ఈ ప్రాంతానికి. అయితే ఆ తర్వాత నుంచి ఈ ప్రాంతంలో సమస్యలేం రాకుండా అంతా మంచి జరిగిందన్నమాట. చాలా కాలం మంచి జరిగిందండి. కానీ ఆ తర్వాత సిద్ధా హోమం మొదలు పెడదాం. అవును, ఈ మనుగాడు ఎక్కడా? ఏంటిది మహేష్మతి కోటలా ఉంది. వెళ్ళి చూద్దాం, లోపల ప్రభాస్ ఉన్నాడేమో. ఏంటిది? సంకేతం. హోమమాపండి. ఎపిసోడ్ 3 మర్చిపోయా. ఇప్పుడు ఎపిసోడ్ 4. అమ్మో ఎన్నో కలర్స్, ఎంతో సరదా. క్యాడ్బరీ జెమ్స్. రికార్డ్ అయింది. హరిహర వీరమల్లు 5 6 ఛానల్ ఎన్ని ఉన్నాయి అబ్బా, నాకు లెటర్లే తెలీదు. ఒక్కసారి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. కానీ 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ మ్యాన్ సీయింగ్ 4th ఎపిసోడ్. హరిహర వీరమల్లు హరిహర వీరమల్లు. ఆడియో అండ్ వీడియో కాల్ ద్వారా. అయ్యో మీరేం బాధపడకండి రా, ఆడియన్స్ నేను అడుగుతాను కదా. ఏమండి, క్వాలిటీ కంటెంట్ కోసం మన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూసారు కదా. వీళ్ళ కష్టానికి తగిన ఫలితం ఇవ్వడం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈ వీడియోని చూసి వదిలేకుండా ఇప్పుడే ఓ లైక్ కొట్టి 100K లైక్స్ దాటించండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని టంగమని కొట్టేయండి. ఏంటి స్వామి ఆ సంకేతం? నువ్వే అరిచి నువ్వే భయపడతావేంట్రా? నువ్వు భయపడ్డావా లేదా అని. ఎలా? అవును, ఏం చేస్తున్నారా ఇక్కడ? ఈ పాత టెంపుల్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చా. నువ్వు పెద్ద హౌండ్ ఆఫ్ భాస్కర్ విల్లులో షెర్లాక్ హోమ్స్. ఒకసారి గది చూడు, అన్ని పాడుపడ్డ వస్తువులే.
చూడు ఈ కాలానికి అయితే అస్సలు కాదు. అయితే యాంటిక్ పీసులు అని చెప్పి అమీర్పేట రోడ్డు మీద పెట్టి అమ్మేద్దామా? వద్దురా బాబు, అసలు ఏం ముట్టుకోకు. మనకు అసలే ఇలాంటివన్నీ గెలిగించుకోవడం అలవాటు. పొరపాటుని పట్టుకోకూడదో పట్టుకున్నాం అనుకో ఇంకో భైరవపురం స్టార్ట్ అయిపోద్ది. యాంటిక్ పీస్ ఏంట్రా ఏదో చెప్తున్నావు? కమ్మా ఎంత చేతి దొరదేంట్రా నీకు? వానొచ్చానంటే వరదొస్తుంది, వరదొచ్చానంటే బురదొస్తుంది. ఇలాంటి కొత్త వస్తువులు చూస్తే నాకు చెయ్యి దొరదొస్తుంది. తర్వాత దానివల్ల ఏదో ప్రాబ్లం కూడా వస్తుంది. ముందు అది ఎక్కడ తీసో అక్కడ పెట్టి. సర్లే. ఇక్కడ ఎవరిదో ఫోటో ఫ్రేమ్ ఉందిరా. ఆహా, ఎవరిదా నాన్న? చంద్రముఖిదా? కాదురా, ఎవరో ఫారినర్ లో ఉన్నాడు. రే పనికి మాలేదువా, ఎక్కడ ఉన్నావురా? ఎవరో పిలుస్తున్నారా? మనల్ని మోహన్ లాల్ ఉమ్ముట్టి వచ్చి పిలుస్తారేట్రా? పనికి మాలదవా అని స్వీట్ గా పిలిచింది నిన్నే. అది మీ నాన్నే. ఓ షట్, లెట్స్ గో. ఎక్కడికి వెళ్ళిపోయారురా? ఎక్కడికి వెళ్ళలేదు నాన్నగారు, జస్ట్ అలా టెంపుల్ చూస్తున్నాం అంతే. చూసింది చాలే, ఇంక బయలుదేరదాం పదండి. అదేంటి నాన్నగారు, హోమం అన్నారు అప్పుడైపోయిందా? లేదురా, ఆకాశం వైపు చూసి ఏదో చెడు సంకేతం అన్నారు. హోమం చేయడానికి ఈ వాతావరణం అనుకూలించదంట. అందుకే మళ్ళీ రేపు చేద్దాం అన్నారు. ఇప్పటికైతే ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఓహో. రే గోరా, బండితి. ఓకే అంకుల్. నీకొచ్చిన చెడు సంకేతం ఏంటి? ఏంటి గోవిందు? అని చిన్న డౌట్. అబ్బా చూడడం అంటే నువ్వేం పెట్టలేదా? లేదు, నువ్వే కదా. కటానే క్యూ వెళ్తారు. ఏంట్రా అవతారం? రాత్రి రోడ్డు మీదకి వెళ్తే ఎవడన్నా నర నొక్కేశాడా? బట్టలు బ్యాగ్ చెయ్యలేదు. తీసుకోవడానికి బట్టలు ఇల్లేయం. దండం మీద ఈ పంచం దొరికియం. అలా అని చెప్పి ఇలా కట్టుకోవాలా? నానేంద కేరళ కుట్టియం. ఇది మలయాళ మట్టియం. నీ మీద ఒట్టియం. ఈ సిరీస్ ఇట్టియం. అంటే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళేదాకా ఎలాగే తిరుగుతావా ఏంటి? ఇల్లేయం. ఈ క్యామియం ఓన్లీ ఇన్ హోమియం. అబ్బా బతికించేయం. నీ మియం భాష నాకంటుకుంది కదరా. ఇది మియం భాష ఇల్లేయం, మలయాళం భాషయం. బయట ఎవరన్నా అంటే నిన్ను కుక్కను కొట్టినాడు కొడతారు. ముందా ముక్కుగాడికి ఒకసారి ఫోన్ చేయి, షాప్ తెరిసాడో లేదో. ఏంట్రా ఫోన్ చేసావా? చేశాను అంకుల్. మరేం మాట్లాడవే? మీరు ఓన్లీ ఫోనేగా చేయమన్నారు, మాట్లాడమన్నారు ఏంటి? ఇలాంటి ఎదవొట్ట వాళ్ళకి ఏం తక్కువ లేదు. ఇలాగి రే ముక్కు, ఎక్కడున్నావురా? ఇప్పుడు నిజం చెప్పు. అయితే వీడియో ఆన్ చేయరా. ఏంట్రా కంగారు పడుతున్నావు? షాప్ లో లేవా? ఆ తత్తిగాడు ఎక్కడా? ఓకే ఓకే, షాప్ లో సామాన్లు అవి చేస్తా. తాళం తిన్నగా వేయండి. ఇదిగోరా. వాట్ ఈస్ దిస్? నువ్వు ఇంత త్వరగా షాప్ కి వెళ్ళిపోయావా? వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? This is sudden surprise to me also. నీకెందుకు సడన్ సర్ప్రైజ్? Because there is special guest in our shop. గెస్ట్? హూ ఇస్ దట్? Dekho. Hi. గెస్ట్ అని గోస్ట్ ని చూపిస్తావేంటి?
ఏంట్రా ఇది ఎప్పుడు వచ్చింది? ఈ రోజు మార్నింగే దిగింది. అమ్మ నా కొడక, ఇంట్లో ఎవరో లేని టైం చూసి గర్ల్ ఫ్రెండ్ ఊర్లోకి దింపుతావరా? నేను దింపలేదురా, బస్ డ్రైవర్ దింపాడు. తన ఎగ్జామ్స్ అయిపోయాయంట వచ్చింది. ఇంట్లో వాళ్ళు ఊరెళ్ళారు కదా, ఏ ఎగ్జామ్స్ అయినా అయిపోతాయి. సర్లే మొత్తం వచ్చింది. ఆ పంకజం కంట్లో మాత్రం పడకండి, దొరికారు మొత్తం నీ బండారం అంతా బయటెట్టేద్ది. అందుకే రా అను డైరెక్ట్ గా మీ ఇంటికి తీసుకెళ్తున్నాను. రే 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 తప్పురా, పురుగులు పట్టిపోతారా నా కొడక. ఊరుకోరా, నీ ఇల్లు నా ఇల్లు కదా, నా ఇల్లు నా ఇల్లు కదా. ఈడేదో పెంట చేసేలాగే ఉన్నాడు. పంకజం అంటే వస్తుంది. 2 నిమిషం లైన్లో ఉండు. అను దాకు కింద కొంగు. ఎరా ముక్కు పంకజం ఏంటి? రండి. ఏంట్రా మొహం లేదు, సామాన్లన్నీ కట్టే. ఇదేదో ఇందాక ఇవ్వచ్చు కదా ఆంటీ. అప్పుడు ఇది బొడి బేరం అయిపోద్ది కదరా, అందుకే రూపాయి ఇట్టి చాక్లెట్ కొనేసా. ఇప్పుడు ఈ సామాన్లన్నీ కట్టు. అరవడికి వాళ్ళు అట్టగట్టండి. పైన బోర్డు చూడండి. ఇది అరవు కాదురా, కొసరు. కావాలంటే ఈ చీటీ చూడు. త్వరగా కట్టేరా. అరవకి కొసరికి తేడా ఏంటండి? ఏం లేదురా, అరువు అంటే సామాన్లు ఇప్పుడు పట్టుకెళ్ళి డబ్బులు తర్వాత ఇవ్వడం. కొసరు అంటే సామాన్లు ఇప్పుడు పట్టుకెళ్ళి నా దగ్గర సామాన్లు ఉన్నప్పుడు అయితే ఇవ్వడం. అవి ఇంకా తిరిగి రావులే. అయినా అరవైనా కొసరైనా నేను ఎవరండి? ఇంటి దగ్గర ఉన్నప్పుడు గుళ్ళు గోపురాలు అంటే రాడు కదా, ఇప్పుడు మాత్రం హోమం అంటే ఫస్ట్ రెడీ అయి కూర్చున్నాడు. అందుకే అంటున్నాను, ఈ రోజు ఖచ్చితంగా వర్షం పడిపోద్ది. ఎందుకు నాన్నగారు? రాకపోతే రాలేదని తిడతారు, వస్తేనేమో ఇలా ఎగతాలు చేస్తారు. ఏదైనా లాస్ట్ కి డ్యామేజ్ నీకేరా. అదే కదా, ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటారు. సర్లే, ఇంకో ఓవర్ యాక్షన్ మొదలు పెట్టుకో. రే గోరా, పదండి వెళ్దాం. ఓకే అంకుల్. సంథింగ్ ఇస్ ఫిషీ. ఒరే గోరా, చెప్పండి అంకుల్. ఆ పెద్ద పంతులు ఏంట్రా, ఎవడో ఆకాశం నుంచి పిలిచినట్టు అలా పైకి చూస్తాడు, ఏదో సంగీతం అందింది అంటాడు, సీరియస్ గా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. పోనీ అది ఏమైనా చెప్తాడా అంటే అది చెప్పడు. నిజం చెప్పండి అంకుల్, ఆయన సంగీతం ఏంటో నేను చెప్పుంటే నిన్న నైట్ మీరు నిద్రపోయేవారా అంకుల్? అది కూడా నిజమే అనుకో, కానీ ఏం జరుగుతుంది ఏంటో మనకు చెప్పాలి కదరా. ఆ పామైన వాళ్ళింటికి వెళ్తుందా, మన ఇంటికే కదా వస్తుంది. పోన్లేండి అంకుల్, ఇప్పుడు ఎలాగే వెళ్తాం కదా, అదేంటో అడిగి కనుక్కుందాం. స్వామి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, కూర్చోండి. సిద్ధ, మంత్రాలు మొదలుపెట్టు. ఈడేంటి పూజ స్టార్ట్ అవ్వగానే చిరాకు పడిపోతున్నాడు. ఇక్కడే కదా ఉండాలి, ఎంతలో ఎక్కడ మాయమైపోయాడు. అమ్మాడి అమ్మ, ఈడేంటి మళ్ళీ ఆ రూమ్ లోకి వెళ్తున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫిషీ. ఉండరా, నీ పని చెప్తాను. ఏంటిది, ఏదో తెలిసిన బొమ్మలా ఉంది. నేనే. బయట చచ్చాను కదరా, నువ్వేంటి ఇక్కడ? ఆ క్వశ్చన్ నేను అడగా, అసలు నువ్వేంటి ఇక్కడ? అది నిన్న నైట్ నాకు సరిగ్గా నిద్ర పట్టలేదురా. అందుకని ఇక్కడికి వచ్చి పడుకుందాం అనుకున్నావా? కాదే, నిన్న మనం ఈ రూమ్ లో ఒక చిత్రపటం చూసాం కదా. ఏది, ఆ ఫారినర్ దా? నైట్ అంతా ఆడే ఉన్నాడురా కల్లో. ఏ అంత నచ్చాడా? కాదురా, నేను సీరియస్ గా చెప్తున్నాను, అస్సలు నిద్ర పట్టలేదు, పదే ఆడిఫేసే. నిజం చెప్పనా, నాకు కూడా నిన్న నైట్ కల్లో ఇదే రూమ్, ఇవే ఐటమ్స్ అలా అవే తిరుగుతూ ఉన్నారా. ఇవన్నీ అమీర్పేట్ రోడ్డు మీద పెట్టి అమ్మేసి నేను కోటీశ్వరుడిని అయిపోయానంట. నిజండ్రా, మదర్ ప్రామిస్. నేను సీరియస్ గా చెప్తున్నాను రా, ఆ ఫోటోలో ఉన్న ఫారినర్ గారి దగ్గర ఒక బుక్ ఉంది, చాలా విచిత్రంగా ఉందిరా. ఇంకా ఏదో షిప్, ఒక గుహ, ఒక పెద్ద పాము, వీటన్నిటికీ నాకు ఏదో కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుందిరా. ఓకే ఓకే ఓకే, కూల్ కూల్. అయితే నువ్వు చెప్పిన దాని ప్రకారం ఈ పుండు మొహం గడికి నీకు ఏదో సంబంధం ఉందంటావు. తెలీదు, అదే కనిపెట్టాలి. ఎలా కనిపెడతావురా?
నాకు బుక్ కనిపించిందని చెప్పాను కదా, అది కనుక మనకి రూమ్ లో దొరికితే ఖచ్చితంగా దాంట్లో అతని గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆర్ యూ షూర్? ఎస్. అయితే వెళ్ళే దట్ ఈస్ యువర్ డ్రీమ్. వామ్మో, జ్యోతికాకి చంద్రముఖి పట్టించినట్టు ఈడికి ఆ ఫారినర్ గడి పట్టించినట్టు ఉన్నాడు. మనకెందుకు, మనం 4 యాంటిక్ సామాన్లు ఎరుకొని పోదాం. కల్లో వచ్చిన బుక్. ఏ గోరా గోరా, ఏంట్రా? కల్లో ఒక బుక్ వచ్చిందని చెప్పాను కదరా, అది ఇదే. బుక్ షాప్ వాడు ఎవడో గాని బైండింగ్ గట్టిగా చేశాడు. అదే ఇంపార్టెంట్, ఇందులో ఏముందో ఓపెన్ చేసి చూద్దాం. రే ఆగు, వచ్చా ఆపుకో. ఇలాంటి బుక్కుల్లో ఎప్పుడు ఫస్ట్ పేజ్ కాదు, లాస్ట్ పేజ్ చూడాలి. లాస్ట్ పేజీలో ఉంటారా లవర్ పేర్లు తప్ప? అందరు నీలా లవర్ పేర్లే రాసుకుంటారేటి? నాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా రాద్దాం. ఫస్ట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఏంట్రా అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చో, ఏముంది? ఉంది. అందుకే ఫస్ట్ పేజ్ ఓపెన్ చేద్దాం అన్నాను. సర్లే, ఇప్పుడు ఎలాగో చేసేది అదేగా, చెయ్యి. ఫైవ్ 17 517 ఏంట్రా అరుపు? లక్ష్మాంటి అరుపులా ఉంది, ఏంటో చూద్దాం పదా. ఏంటి బాగుంది? ఏంటి పాములు చూస్తే పవన్ కళ్యాణ్ పార్టీ మీటింగ్ పెట్టినట్టు పొలోమని వచ్చేసాయి. అంకుల్, ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటారు? మనల్ని దేవుడే కాపాడాలరా. వరుణ, ఈ టైంలో ప్రేయర్ చేయాల్సింది ఆ వరుణ దేవుడికి కాదు, ఆ వాసుకి. ఆమె వస్తుంది, బేబీ మలై వస్తుంది. నాన్నగారు ఒకసారి అక్కడ చూడండి. బేబమ్మ కాటేసేస్తాయే, చూసుకో. ఇల్లా అవి కాటేయట్లేదు. మరి బేబీ మలైకి సలాం కొడుతున్నాయి. భయపడకండి, అవి హాని చేయడానికి కాదు, నాకు హల్లో చెప్పడానికి వచ్చాయి.
సో గైస్ ఇప్పుడు ఎవరు కాల్ చేశారు అంటే మా అమ్మమ్మ లాగా, అదే అమ్మమ్మ కాదు, మా నాన్నమ్మ కాల్ చేసింది. బట్ నేను కట్ చేసాను. ఈ ఒక్క ఎపిసోడ్ చూసి ఎండ్ చేసేస్తాను అంతే. ఈ 1 ఎపిసోడ్ చూసి తీసేస్తాను. అండ్ అది ఎడిటింగ్లో అది తీసేస్తానులేండి. ఇక్కడ ఆల్రెడీ బోల్డ్ మిస్టరీలు ఉన్నాయి. సో ఈరోజు ఈ వీడియోకి వెళ్తే మరిన్ని కలుసుకుందాం. బోయ్